ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనేది వాస్తవం అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రంలో 1/3 ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. హైదరాబాద్లో ఇప్పటికే వేల ట్యాంకర్లు అనేటువంటి రోడ్డు మీదకి వచ్చినాయనేది వాస్తవం అధ్యక్ష. ఇది కేవలం ఏదో రాజకీయ విమర్శ కోసం కాదు అధ్యక్ష. ఎందుకు అనంటే మనకు హైదరాబాద్కు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా నుంచి నీళ్లు గతం సాంప్రదాయంగా నీటి సరఫరా జరుగుతుంది. వాస్తవంగా నీటి సరఫరా అనేది తగ్గిపోయింది. రెండు, అనేక పత్రికలలో ఈరోజు వార్తలు వస్తున్నాయి, మంత్రి గారు కూడా వాటి మీద స్పందించాలి. ఒకటి, వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి, తిరిగే ట్యాంకర్ల మీద కేసులు పెడతారు, ట్యాంకర్ నడవనీయట్లేదు. ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా వారు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా గారికి కోరుతున్నాను. లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి, అలో చేయండి అని, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది మీ ద్వారా వారికి కోరుతున్నాను. హైదరాబాద్కు సంబంధించి రెండో విషయం అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ప్రత్యేకించి మీ జిల్లా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం గురించి, అలాంటి జరగకూడదు తెలంగాణలో అని చెప్పేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని 11 ఫేజ్లో ఫిల్టర్ చేసి మిషన్ భగీరథ, ఎందుకంటే నేను కూడా అనేక ప్లాంట్స్ సందర్శించాను అధ్యక్ష. అనేక స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఈ మిషన్ భగీరథ వాటర్ పోతుంది. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ ప్లాంట్స్ అనేటువంటి ప్రాపర్గా పనిచేయటం లేదు, వాటికి కావలసినటువంటి నిధులు అనేటువంటిది సకాలంలో అందట్లేదు, అక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగాల జీతభత్యాలు అందట్లేదు, అలాగే మెయింటెనెన్స్ సంబంధించింది కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టి అనేక చోట్ల కూడా మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదు అనేటువంటి ఉద్దేశంతో అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయి, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక చిన్న శాంపుల్. ఇది జులూరుపాడు మండలం దుబ్బతండలో వాటర్ ట్యాంక్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కారు గిరిజనులు. వీళ్ళంతా తండాకు సంబంధించినటువంటి డంబాడ గిరిజనులు. వీళ్ళు తండాకి మేము కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే రెండో విషయం, ఆదిలాబాద్ డిస్టిక్ట్ హైదరాబాద్కు దూరంగా విసిరివేయబడ్డటువంటి ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ 240 గ్రామాలు ఈ సమ్మర్లో నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నటువంటిది నేషనల్ మీడియాలో వచ్చిన కథనం అధ్యక్ష. ఇది ఆల్రెడీ, ఎందుకంటే మనందరికీ మీకు కూడా తెలుసు, మీరు గతంలో అనేక ప్రాంతాలు తిరిగారు. ప్లీజ్ కానీ మీరు మాట్లాడవచ్చు, మీకు ఆ పర్మిషన్ ఇస్తే. ఇక్కడ అక్కడి నుంచి వీటి మీద కూడా, ఎందుకంటే ఇది పత్రికల్లో వచ్చిన కథనాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి గురించి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆ యొక్క ప్రజాప్రతినిధులు వారికి సమస్యను పరిష్కారం చేసి ఇబ్బంది ఏం లేదు. మంత్రి గారి దృష్టికి అయితే ఇష్యూ తీసుకెళ్తున్నాను, మీ ద్వారా ఈ సమస్య కూడా పరిష్కారం చేయమని. మూడో అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా గిరిజనులు ఉండేటువంటి ఏర్లు, వాగుల పక్కన ఉన్నటువంటి తండాలలో నీటి ఎద్దడి అనేది వాస్తవం. దీనికోసం మీ ద్వారా ప్రభుత్వాన్ని, గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో అంటే వేసవికి ముందు జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు జరిగాయి. జిల్లా కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం జరిగి జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కడైనా ఉందా, ఉంటే దాన్ని పరిష్కార మార్గాలు ఏంటి, మనం ఎట్లా బెటర్ యూటిలైజేషన్ చేయగలుగుతాం, మనకున్న అవకాశాలు ఏంటి, వీటి మీద ఒక చర్చ జరిగేది అధ్యక్ష. దయచేసి ఇప్పటివరకు ఆ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ కాలేదు ఈ రాష్ట్రంలో. మేము మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం. వారు కూడా, ఎందుకంటే గిరిజన ప్రాంతం నుంచి వచ్చినట్టు గిరిజన మహిళ వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష. కాబట్టి ఇమీడియట్గా జిల్లా స్థాయిలో నీటి ఎద్దడి రాకుండా, తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు జరగాలి. అది కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధిని పిలవకుండా, ప్రోటోకాల్ వయలేషన్ లేకుండా ప్రతిపక్ష సభ్యులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రభుత్వం కూడా ఈ ప్రజల ఈ యొక్క నీటి ఎద్దడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కలిగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, వాస్తవానికి అదే విమర్శ కాదు, కానీ అన్ని గ్రామాలకు ఇచ్చిరని మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100% ఇచ్చిరన్న తర్వాత మేము ఎప్పుడు మాట్లాడినా మీరు 100% నీళ్ళు ఇచ్చినామని రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇంకెందుకు మీకు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినామని చెప్పారు, ఇంకెందుకు మీకు ఫండ్స్ ఇవ్వాలని. మొన్న కూడా చింతన్ శివిర్ ఉదయపూర్లో నేను అడిగినప్పుడు ఆల్రెడీ మీ గవర్నమెంట్ 2019లోనే 100% ఇచ్చారు కదా, ఇంకెందుకు నిధులు ఇవ్వాలని వాళ్ళు ప్రతిసారి అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మేము వచ్చిన వెంటనే సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు
అసలు అంటే నీళ్లు రావడం లేదు. తర్వాత 3 lakhs హౌజెస్కేమో ఫోర్స్గా వాటర్ రాలేదంటే వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ కూడా సరిచేసి 100% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండల తీవ్రత భూగర్భ జలాలు అడిగంటుతున్నటువంటి క్రమంలో రోజు కూడా ఉదయం 5 గంటలకు 6 గంటలకే మా ఈఎన్సీ గారు, మా సెక్రటరీ గారు, మరి ఈలతోటి ఎస్సీలతోటి కూడా నీళ్ళ ప్రాబ్లం ఎట్లుందని రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితమే మరి ఏ యొక్క ఓండెము లేదా మిషన్ భగీరథ వాటర్ స్టోరేజ్ ఉండేటువంటి వాటి లెవెల్స్ ఎట్లున్నాయని కూడా మరి మేము సమీక్షించుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. సేమ్ టైంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు గతం నుంచి కూడా కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో అది ప్రాబ్లం అయింది అధ్యక్ష. అయినా కూడా మేము ఆదిలాబాద్లో లాస్ట్ ఇయర్ 60 కోట్ల రూపాయలను మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 100 crores పెట్టి బోర్లు, తర్వాత మోటార్లు, తర్వాత ఇతరత్ర స్కీమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇంటరప్షన్స్ ఉన్నాయి. వెంటనే అవి రాగానే మేము మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్లో కూడా HMWSSB ద్వారా మంచినీరు అందిస్తున్నారు అధ్యక్ష. అది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. వారు కూడా సక్రమంగానే అందిస్తున్నారు. కావాలని ఎవరైనా మరి ట్యాంకర్స్ను ఎక్కువ పెట్టడం అంటే జనాలకు అవసరం ఉన్న మేరకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి దానికోసం ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని అటవీ గ్రామాలలో లాస్ట్ ఇయర్ ఒక 60 గ్రామాలలో చేతి పంపులేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకా అటవీలో అంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్లకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇప్పుడు వారు చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటిది కూడా మేము తెప్పించుకుంటాం. తప్పకుండా నీటి సంక్షోభం లేకుండా, సంక్షోభం అయితే ఇప్పటివరకు రాలేదు, అంతరాయాలు అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. పైప్ లైన్ పలిగిపోవడమో, బోరు చెడిపోవడమో, లేదా అక్కడ ఏదన్నా ఇబ్బంది రావడమో ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని వెంటనే మేము సరి చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మా మానవ ప్రయత్నంలో లోపం లేదు సార్. మేము జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలని మరి మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం సార్. నీటి సరఫరాకి ఇబ్బంది రాకుండా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో, మోటార్ ఖరాబ్ అవ్వడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఇచ్చిన డబ్బులు కానీ కేటాయించినవి కానీ అన్నీ పబ్లిక్ మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి సంక్షోభం అనేది అయితే ఇప్పటివరకు లేదు. సంక్షోభం రావద్దు అని ఆ ప్రకృతిని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే నీళ్లు మొత్తం సింక్ అయిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఓకే, ఆనరబుల్ మెంబర్ గారు ఇంకేం లేదు కదా, అన్ని పూర్తి జవాబు వచ్చింది కదా, చెప్పండి సార్. రిక్వెస్ట్ మంత్రి గారికి, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ అంటే లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ ఎక్కువగా గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం అధ్యక్ష. నేను కూడా ఎందుకంటే ఎక్కువ తిరుగుతున్నాను, ఎస్పెషల్లీ భద్రాచలంలో ఉన్నటువంటి చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, కారేపల్లి, జూలూరుపాడు, కామేపల్లి, బయ్యారం, గార్ల ఈ ప్రాంతాలకి మా సీతక్ గారికి వారి యొక్క నియోజకవర్గంతో పాటు వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయమని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఓకే ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. తాతమ్మద్ గారు వారి నోటీసులు ఏమైనా ఉంటే ఇవ్వండి, తప్పకుండా మేము వాటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ ఎండాకాలం నీటి ఎద్దడి విషయంలో మా జిల్లాలో మీ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు ఇన్ఛార్జ్ మంత్రి, వారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు, నన్ను కూడా పిలిచారు, నేను కూడా అటెండ్ అయినాను.
కాబట్టి కొన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నడిచినాయి. అందుకే మీరు మొదటి ప్రశ్నలో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. తర్వాత ప్లీజ్ పొన్నం ప్రభాకర్ గారు. గౌరవ సభ్యులు అడిగినట్టు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ సంబంధించి కొంత రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉండే అమ్మా. ఒకటి ఎవిడెన్స్ ఇవ్వండి అమ్మా, అంటే ఊరికే వేగ్ కాకుండా ఒకటి ఇఫ్ యూ గివ్ ఎవిడెన్స్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. గౌరవ సభ సభ్యురాలు చెప్తున్నటువంటి అంశం ఆధారాలతో ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. నీటికి సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో కంప్లీట్గా ఫస్ట్ నుంచి రివ్యూ చేసి ఇప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ట్యాంకర్స్కు వాస్తవంగా సిటీలో ఎంట్రీ మార్నింగ్ 7-9 తర్వాత లేకుండే, ఇప్పుడు 24 hours అలో చేస్తున్నాం. వాటర్ యొక్క సప్లైని ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని ఆ అంశాన్ని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది, గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4287. తాతమాద గారు చెప్పిన దుబ్బతండకు సార్ ఇప్పుడే క్లారిఫికేషన్ వచ్చింది. అంటే సిమెంట్ రోడ్ వేయడం మూలంగా ఒక 1 week అంతరాయం జరిగింది, బట్ ఇప్పుడు మాత్రం వాటర్ అందుతూ ఉన్నాయి సార్. అట్లనే 136 అటవీ ప్రాంతాల గ్రామాలకు కూడా సోలార్ పంప్ సెట్ ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించడం జరుగుతుంది సార్. ఇంకా సోలార్ను కూడా మేము పెంచుతూ ఉన్నాం. ఫారెస్ట్ ఇబ్బందులతోటి లైన్స్ వేయనీయలేక ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇంకా సోలార్ పంప్ సెట్లను కూడా పెంచుతాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4287. Amir Ali Khan sir. Put the question, sir. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న జనాభా మొత్తం 3,55,50,759 సార్. ఓసీ జనాభా 56,13,389 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా 8,83,533 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా శాతం 2.49 సార్. అదేవిధంగా బీసీ జనాభా 2,37,668 సార్. అదేవిధంగా బీసీ జనాభాలో ముస్లిం జనాభా 35,86,810 అధ్యక్ష. బీసీ జనాభాలో ముస్లిం శాతం 10.9 అధ్యక్ష. ఈ సి ప్రశ్న ఈ విషయం శాఖ పరిశీలనలో ఉంది అధ్యక్ష. Amir Ali Khan sir. चेयरमैन साहब, 10 साल पहले भी माइनॉरिटी सब प्लान का डिमांड हुआ था साहब. केसीआर साहब जब चीफ मिनिस्टर उनके पास मिनिस्ट्री थी तो उस वक्त काम काम हो रहा था, तो उसके बाद 5 साल हम कोई डिमांड नहीं करे साहब. नेक्स्ट 5 years में वेलफेयर बजट पूरा 0 हो गया सर. 4% रिजर्वेशन कांग्रेस गवर्नमेंट दी थी साहब, उससे काफ़ी डेवलपमेंट हुआ कम्युनिटी का. बट सब प्लान का मामला जहाँ तक है साहब, 10% बैकवर्ड है, 2% ओसी है. अब सब प्लान अगर मिला तो बिकॉज सर आउट ऑफ द 3,003 crores विच वॉज earmarked लास्ट ईयर 50% हैव बीन स्पेंड सर. तो ये अगर सब प्लान आया तो हमारे कोई गारंटी होती सब, जिससे कि कम्युनिटी का इकोनॉमिक बेनिफिट भी हो सकता सर. इसीलिए सब प्लान का डिमांड है सर. Honorable Minister. थैंक यू सर. సార్, సభ్యులు అడిగినటువంటి ప్రశ్న అదే వారే ఒప్పుకోవడం జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో 36% నిధులను అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మిగతావి కూడా తొందరలోనే అవన్నీ అంటే ఇప్పుడు మీరు నిన్న చూసిర్రు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల యువ వికాసం కోసం కూడా 6,000 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి మైనార్టీ సోదరుల ఇండ్ల నిర్మాణానికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. పాత బస్తీకి మెట్రో కావాలనేటువంటి కళ గతంలో కళ నెరవేరలేదు, కానీ ఇప్పుడు మా సీఎం గారు నెరవేర్చబోతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అదేవిధంగా మైనార్టీ స్కూల్స్ కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ కానీ వాళ్ళ యువత కోసం ఎంప్లాయ్మెంట్ కోసం మరి లోన్లు కానీ వారి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా కేటాయించి వారి యొక్క ఆర్థిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కట్టుబడి ఉందని తెలియజేస్తూ తప్పకుండా సీఎం గారి దృష్టిలో మా ప్రభుత్వం దృష్టిలో కూడా మైనార్టీ సప్లాన్ పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పకుండా రాబోయే కాలంలో కంప్లీట్ చేస్తాం. ఓకే.
अभी क्वेश्चन पूछने का है ना? थैंक यू. क्वेश्चन नंबर 4361 महेश कुमार गौड़ गाరు. అధ్యక్ష ఐ పుట్ ద క్వశ్చన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నది రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తుంది అధ్యక్ష. కాలుష్యాన్ని పరిష్కరించడం ద్వారా నదిని పునర్జీవనం చేయటం, నది కారిడార్ వెంబడి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశిస్తుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సమగ్ర మాస్టర్ ప్లానింగ్ కోసం కన్సల్టెన్సీ సేవలను మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ రియోస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంతో మెసర్స్ మేన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించడం జరిగింది అధ్యక్ష. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కీలక విధానాలతో దశల వారీగా అమలు చేయబడుతుంది అధ్యక్ష. మొదటిది బ్లూ మాస్టర్ ప్లాన్. దీని కింద నీటి నాణ్యత మెరుగుదల, వరద నివారణ, పర్యావరణ పునరుద్ధరణపై దృష్టి సారిస్తాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష గ్రీన్ మాస్టర్ ప్లాన్. పచ్చదనాన్ని పెంపొందించడం, పౌరులకు వినోద ప్రదేశాలను అభివృద్ధి చేయటం. మూడవది అధ్యక్ష ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతమైన స్థిరమైన భూ వినియోగాన్ని వ్యూహరచన చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మార్క్యూ ప్రాజెక్ట్స్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మైలురాలుగా ఉపయోగపడే ఐకానిక్ అభివృద్ధులను గుర్తిస్తుంది అధ్యక్ష. ఐదవది అధ్యక్ష మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజ్, ఐసిటీ నెట్వర్క్తో సహా పటిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తుంది అధ్యక్ష. ఆరోది అధ్యక్ష ఆర్థికపరమైన మాస్టర్ ప్లాన్. అధిక సాధ్యతల అధ్యయనాలు, సృజనాత్మకంగా నిధులు, యంత్రాంగాల ద్వారా ప్రాజెక్టు సుస్థిరతను నిర్ధారించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. పై అంశాలకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో డిపిఆర్ రూపకల్పన చేయడం జరుగుతుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, వివిధ కాంపోనెంట్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్లను డిపిఆర్లను రూపొందించబడుతూ ఉన్నాయి అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రంలోని జనాభా 1/3 జనాభా హైదరాబాద్లో ఉంటే మూసీ ఇరువైపులా అధ్యక్ష దాదాపు 35 to 40% ఆఫ్ ది సిటీ పాపులేషన్ ఉంటారు అధ్యక్ష. థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా మూసీ ఇరువైపులనే ఉన్నాయి. మూసీ రంగారెడ్డి, భాగ్యనగరంతో పాటు నల్గొండ కూడా అనుసంధానం ఉన్నటువంటి రివరు. ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి రివరు. సంతోషం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో కొన్ని వేల కోట్లది పెట్టినట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయడం, వాస్తవాలు తెలుసుకోకుండా ఆనాడు చాలా పెద్ద రాద్ధాంతం చేయడం జరిగింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు కూడా బీదవారు చాలా నివసిస్తూ ఉన్నారు. వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్లో కూడా నివసిస్తూ ఉన్నారు. నాకు తెలిసి దాదాపు 80% బీదవాళ్ళు అక్కడి నుంచి రిహాబిలిట్ అవ్వడానికి వారు ఒప్పుకొని ఉన్నారు. రిహాబిలిటేషన్ జరిగింది కూడా. దీనికి ఇచ్చిన నిధులు కూడా అరకోర నిధులే నాకు తెలిసి, బట్ బయట ప్రచారం బాగా జరిగింది. నాకు అనుమానం ఈ ప్రచారం జరగడం వల్ల దాన్ని కొద్దిగా ఆ ప్రాజెక్ట్ని స్లో చేశారని అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇది స్లో చేయాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళన అనేది పరిపూర్ణంగా మనకు అవసరం అధ్యక్ష. పీపీటీ మోడల్లో కానీ ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్తో టైప్ చేసుకున్న దాని మోడల్లో కానీ వీలైనంత త్వరగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గతంలో కూడా ఈ సభలో చెప్పాను. నేను ఒకప్పుడు గొప్ప వర్షం పడితే హైదరాబాద్ ఉన్నటువంటి 80,000 పాపులేషన్లో 24,000 మంది కొట్టుకుపోయిన సందర్భం, నయాపూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయిన సందర్భం. సో అలాంటి విపత్తు రాకుండా ఉండాలంటే మూసీ పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలి, ఆ తర్వాత సుందరీకరణ జరగాలి, ఆ తర్వాత హైదరాబాద్కి ఈ నది థీమ్స్ నదిలాగా ఒక తలమానికంగా మారే అవకాశం బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా దీంట్లో వెనకడుగు వేయకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రజల అవసరం, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. గౌరవ మంత్రి గారు, దీంట్లో ప్లీజ్ ఇంకా 2 సభ్యులు కూడా
ఉన్నారు, వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత చెప్పండి. టి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ మూసీ నది ఈ హైదరాబాద్ నగరానికి ఏదైతుందో ఒక విధంగా అదృష్టంగా భావించాలి అధ్యక్ష. ఒకవైపు వరద నీటి నివారణ కొరకు కానీ లేక మురుగునీటి తరలింపుకే కానీ ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందనేది మనకంతా తెలిసిందే అధ్యక్ష. ఇవాళ ఈ మూసీ నది ప్రక్షాళన అనేది ఇది ఒక ప్రాధాన్యత గల అంశం అధ్యక్ష. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా గంగా నది ప్రక్షాళన నమా గంగే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టి మరి అమలు చేస్తుంది అధ్యక్ష. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మొదటి దశలో ఐ బిలీవ్ వారి ప్రకటనకు అనుగుణంగా గండిపేట నుండి బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో ఈ మూసీ నది ప్రక్షాళన నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా వారు ప్రకటింప చేయడం జరిగింది. ఈ మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా మరి ప్రాజెక్టు రూపొందించిందా, మరి ఈ మొదటి దశకు సంబంధించి ఈ ప్రాజెక్టు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా మనం ఆర్థిక సహాయం పొందబోతున్నాం అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మూసీ నది ప్రక్షాళనకు తోడు నిలవలసినటువంటి ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ మొదటి దశ అంటే దీన్ని ప్రక్షాళనలో భాగంగా మనకు ఈ రివర్ ఫ్లో ఏదైతుందో కేవలం వర్షాకాలం మాత్రమే మనకు నీరు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ది అదర్ పీరియడ్ ఏదైతుందో గోదావరి నది జలాలను కూడా తరలించి గండిపేట ద్వారా ఏదైతుందో ఈ మూసీ నదిని త్రోడ్ ది ఇయర్ మనకు నదీ ప్రవాహం కొనసాగే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ గోదావరి నది జలాలను తరలించడానికి మీరు రూపొందించిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒకటి వివరించండి. అట్లాగే గండిపేట నుండి ఈ బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో మరి నిర్మాణం చేపట్టాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలు ఏదైనా ఉంటే వివరించాలి. దానికి సంబంధించిన ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏ విధంగా చేయబోతున్నారో కూడా వివరించాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. వెంకట నరసింహరావు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ మూసీ పునర్జీవనం అనేది చాలా అవసరమైనది, రేపటి తరాలు రేపటి భవిష్యత్తు కోసం అతి ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో 11,313 జనాభా ఉంటే చదరపు కిలోమీటర్లకి, హైదరాబాద్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీ కంటే కూడా ఈరోజు ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే సుమారు మనకి 18,161 ఉంది. రేపు పొద్దున ఇక్కడ జనాభా పెరగడం వలన ఈ మూసీ పరవాక ప్రాంతాలని దీన్ని బాగు చేస్తామని చెప్పి గతంలో సరే పార్టీ లేదున్నా కూడా జనరల్గా హైదరాబాద్ అంశం పైన అందరు కూడా డెవలప్మెంట్ పైన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మూసీని బాగు చేస్తామని చెప్పి 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారు అధ్యక్ష. దానికి సంబంధించి 14 మేనిఫెస్టోలో, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈడ మూసీని పునర్జీవం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని నమ్మి ప్రజలు ఇక్కడ వారికి కూడా దాదాపు 40కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీలో వారిని గెలిపించడం జరిగింది. సో వారిపైన కూడా బాధ్యత ఉంది వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రకారంగా. సో దీనికి సంబంధించి ఎందుకనంటే ఈరోజు దీన్ని రాజకీయం చేయడానికి ఇది 27 జూలై 2022 అధ్యక్ష ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఈరోజు ఏదైతే మనము ఫ్లడ్స్ లేనప్పుడు వరదలు లేనప్పుడు పోయి అక్కడ నిద్ర చేయడం అనేది ఎవరైనా కూడా చేస్తాం, కానీ వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఉండే ఆ రోజు. ఈరోజు కొంతమంది దాన్ని రాజకీయం చేసి పోయాడ నిద్రలు చేసి దాన్ని అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. సో నేను ప్రభుత్వానికి మీ ద్వారా నేను అడిగేది, హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్న మూసీ పునర్జీవన్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుంది, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఇంతకుముందు మంత్రి గారు వివరించారు. దానికి సంబంధించి కేంద్రానికి మనం ఏదైనా రిపోర్ట్ సమర్పించినామా, కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా, దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. కనుక తట్టడు మట్టిని కూడా వెళ్ళి తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు
ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి సింహభాగం జనాభా సంఖ్య మన ఈ పరిసరాల ప్రాంతంలో మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉండటం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పునర్జీవనం చేయాలని రీజనరేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఈ థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి సంబంధించి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్ మరి మీ జిల్లా అధ్యక్ష నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ వ్యవసాయ పొలాలు కూడా అనేక సంవత్సరాలు సాగుబడి ఈ మూసీ నది ద్వారా కావటం జరిగింది. మీకు వాస్తవ విషయాలు కూడా తెలుసు అధ్యక్ష. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మూసీ నది సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏం పెట్టినా ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకోవాలని అన్ని రూపాల ఒక ఆలోచన చేసిన మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష. ఎక్కడ కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అపోహలను కూడా వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా ముందుకు వెనుకకుండా స్లో చేసే ప్రసక్తే లేదు, స్లో కూడా చేయం. ఒకటే చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అధ్యక్ష, ఆ మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉంటున్న పేదవారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న మధ్యతరగతి చిన్న స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మోసపోయి కొన్ని సందర్భాల్లో మోసపోయి అక్కడ ఉంటున్న తరుణంలో కూడా వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుకనే వారికి అన్ని తీరుల ప్రత్యామ్నాయ ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలి. వారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్న వారికి తప్పకుండా న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వ లక్ష్యం. దాన్ని కూడా ఎక్కడ పోమని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మేము వారికి ఇచ్చినాము, ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి తప్పకుండా వారు చెప్పింది మనకు మూసీ నది ఉండటమే ఒక గొప్ప అదృష్టం. దాంట్లో ఉంది కదా, దానికి సంబంధించి ఇక్కడ